శివుడి మూడవ కన్ను అనేది కేవలం ఒక ఆయుధంగా మాత్రమే కాకుండా అది జ్ఞానానికి, అంతర్దృష్టికి ప్రతీక అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మూడవ కన్ను గురించి ప్రచారంలో ఉన్న ముఖ్యమైన కథ మన్మథ దహనం. శివుడి మూడవ కన్ను మన్మథ దహనం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించి శివుడి కుమారుడి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం పొందాడు. ఈ వరంతో అహంకారంతో లోకాలను పీడిస్తూ ఉండేవాడు. తారకాసురుడి దురాగతాలను ఆపడానికి దేవతలందరూ కలిసి శివుడికి పుత్రసంతానం కలగాలని కోరుకున్నారు. అయితే శివుడు తీవ్రమైన తపస్సులో లీనమై ఉన్నారు. ఆయన ధ్యానాన్ని భగ్నం చేసి పార్వతీదేవితో ప్రేమలో పడేలా చేయాల్సిన బాధ్యతను కామదేవుడు మన్మథుడు స్వీకరించాడు. వసంత ఋతువులో శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మథుడు తన పుష్పబాణాలను సంధించి శివుడి మనస్సులో ప్రేమభావాలను రేకెత్తించడానికి ప్రయత్నించాడు. మన్మథుడి బాణాల ప్రభావంతో శివుడి తపస్సు భగ్నమైంది. తన ధ్యానానికి భంగం కలిగినందుకు ఆగ్రహించిన శివుడు తన నుదుటిపై ఉన్న మూడవ కన్నును తెరిచాడు. ఆ మూడవ కన్ను నుండి వెలువడిన తీవ్రమైన అగ్నిజ్వాలలు మన్మథుడిని క్షణాల్లో భస్మం చేశాయి. మన్మథుడు భస్మమైపోవడంతో అతని భార్య రతీదేవి తీవ్రంగా దుఃఖించింది. ఆమె శివుడిని వేడుకోవడంతో శివుడు మన్మథుడికి దేహం లేకుండా కేవలం అనంగా శరీరం లేనివాడు రూపంలో అందరికీ కనిపించేలా వరమిచ్చాడు. మూడవ కన్ను యొక్క ప్రాముఖ్యత. జ్ఞాననేత్రం. శివుడి మూడవ కన్ను కేవలం అగ్నిని వెదజల్లే ఆయుధం మాత్రమే కాదు, అది జ్ఞానానికి, అంతర్దృష్టికి ప్రతీక. మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని దహించివేసే శక్తి ఈ జ్ఞాననేత్రానికి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కామాన్ని జయించడం. మన్మథుడిని భస్మం చేయడం ద్వారా శివుడు తన కోరికలను, వాంఛలను జయించినట్లు, వాటికి అతీతంగా ఉన్నట్లు సూచిస్తాడు. ఇది మనిషి తనలోని ఇంద్రియ సుఖాలను అదుపు చేసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రళయకారకం. శివుడు మూడవ కన్ను తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని పురాణాలు చెబుతాయి. ఇది సృష్టిలోని సమస్తాన్ని లయం చేసే పరమశివుడి శక్తిని, ఆయన కోపాన్ని సూచిస్తుంది. అయితే ఈ ప్రళయం కేవలం వినాశనం కాదు, నూతన సృష్టికి మార్గం సుగమం చేయడం కూడా. సంతులనం. శివుడి రెండు కళ్ళు సూర్యచంద్రులను, పగలు, రాత్రి, మంచి, చెడు సూచిస్తే మూడవ కన్ను వాటికి అతీతమైన సమస్తాన్ని సమన్వయం చేసే జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ కథ శివుడి శక్తిని, ఆయన తపోబలాన్ని, అలాగే మనిషి తనలోని కామక్రోధాదులను జయించాల్సిన అవసరాన్ని తెలియచేస్తుంది.